వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో బుధవారం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కొత్త వీధి మీదుగా పెద్ద బొడ్డేపల్లి చోడవరం మెయిన్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ప్రజలందరి అభిష్టం మేరకు 30 అడుగుల రోడ్డును 6 కోట్లతో విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. ఈ విస్తరణ పనులు పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు కొంతమేరకు గట్టెక్కుతాయన్నారు. త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, జగనన్న సచివాలయ కన్వీనర్ తమరాన శ్రీను, అయ్యర్క కార్పొరేషన్ డైరెక్టర్ కర్రీ శ్రీనివాసరావు, ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ చోటి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వెరీ గుడ్ సార్, అందరికీ నమస్కారం అండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఇప్పటికే సుమారుగా 16 కోట్ల రూపాయలతో నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి శాంక్షన్ చేయడం జరిగింది. శంకుస్థాపన కూడా కార్యక్రమం చేశాం. ముఖ్యంగా ఏంటంటే నర్సీపట్నం మెయిన్ రోడ్డుకి సంబంధించి సుమారుగా 10 కోట్ల రూపాయలు మరి మెయిన్ రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ కూడా శాంక్షన్ చేశారు. అది ఇప్పటికే మనం పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ నర్సీపట్నంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి పెదబొడ్డేపల్లి కొత్త వీధి మీదకి పెదబొడ్డేపల్లి వరకు కూడా 6 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి వెంటనే ఈ రోజే మరి పనులు ప్రారంభించాలని చెప్పి అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం క్లియర్గా ఉంది కనుక ముందుగా ఇక్కడ నుంచి పెదబొడ్డేపల్లి వరకు కూడా మరి వేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మరి అధికారులందరినీ కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు నుంచి మరి అయిన తర్వాత నెక్స్ట్ డ్రైన్స్ కూడా అంటే వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి పెద్ద చెరువు వరకు కూడా డ్రైన్స్ అటు ఇటు డ్రైన్స్ వస్తాయి, రోడ్డు వస్తుంది. అక్కడి నుంచి మరి ఇరిగేషన్ ఉంది కనుక కేవలం ఒక రోడ్డే ఉంటుంది కనుక రోడ్డు వేసే కార్యక్రమం చేస్తాం కనుక దయచేసి ఇక్కడ అంటే ఈ సంబంధించి మన గతంలోనే దీనికి 40 అడుగుల రోడ్డు చేయాలని చెప్పి మేము ఇప్పటికే మన కౌన్సిలర్స్ అందరూ కూడా కౌన్సిల్ మీటింగ్లో మరి తీర్మానం చేయడం జరిగింది. దాని దృష్ట్యా మరి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న మరి షాప్ యజమానులు కానీ భవన్ యజమానులు కానీ పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న కౌన్సిలర్స్ మా పార్టీ లీడర్ అందరూ కూడా వచ్చి మరి 40 అడుగులు అంటే ఎక్కువగా నష్టపోతున్నాం కనుక 30 అడుగులు చేయాలని చెప్పి అందరి కోరిక మేరకు మేమందరం కూడా మేము ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ కానీ మన అధికారులందరూ కూడా 30 అడుగులు మరి తీర్మానం చేయడానికి 30 అడుగులు వర్క్ చేయడానికి కూడా ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి, ఇది 30 అడుగులు చేస్తున్నాం. 30 అడుగులు కూడా డ్రైన్తో 30 అడుగులు మేము చేస్తున్నాం కనుక మరి అందరూ కూడా సహకారం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరుకుంటూ అలాగే ఇక్కడున్న ఈ స్థానిక మన కౌన్సిలర్స్ అలాగే మన అధికారులందరం కూడా మరి వీలైనంత తొందరగా ఈ కార్యక్రమం మరి పూర్తయ్యే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మరి ఇంత మంచి కార్యక్రమం ఇంత 16 కోట్ల రూపాయలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి